ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో అయితే చాలా అమేజింగ్ అయితే ఉంటుంది. కంటెంట్ అయితే బాగుంటుంది. వీలుంటే ట్రై చేయండి. అంతే 3D లిరికల్ వీడియో ఉంటుంది. మీరు ఒక లైక్ చేస్తారని అనుకుంటున్నా. ఒకసారి చూద్దాం. నచ్చితేనే చేయండి. మొత్తం వీడియో బాగుంటుంది. అందుకోసమే ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టాను. చెక్ చేసేయండి. ఒకసారి డెమో చూద్దాం. మనసే గువై ఎగిసేనమ్మో చెలిని మాటే ఆ పల్లె తడబడినానే నీ చూపెదనే. ఫ్రెండ్స్ వీడియో అయితే చూశారు కదా! ఎలా అనిపించింది అన్నది కామెంట్ అయితే చేయండి. ఒకవేళ నచ్చితే మాత్రం లైక్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి. ఓకే. ఎందుకంటే వీడియోకి చాలా టైం అయింది. మీ సపోర్ట్ అయితే ఇవ్వండి. కానీ వీడియో మాత్రం మీరు 100% మొత్తమే చూడాలి. లేకపోతే మీరు ప్రీసెట్ అనేది ఇంపోర్ట్ చేసినా కూడా కొన్ని అందులో ఎందుకంటే అన్ని రిమూవ్ చేసినా కొన్ని. ఎందుకు రిమూవ్ చేసినా అంటే 5 ఎంబీ కంటే ఎక్కువ ఉంటే మీకు తెలుసు కదా! మీకు అసలు ప్రీసెట్ అనేది ఇంపోర్ట్ కాదు. కొద్ది మందికి సబ్స్క్రిప్షన్ తీసుకునే వాళ్ళకి ఆహ్, ఆహ్, ఇంపోర్ట్ అవుతుంది కానీ సంథింగ్ వేరే వాళ్ళు ఇంపోర్ట్ కాదు. ఓకే. దాని గురించి వదిలేద్దాం కానీ ఫస్ట్ అయితే ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేస్తే ఇలాగైతే ఉంటుంది. ఫస్ట్ మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. ఈ బాక్స్ మీద క్లిక్ చేసి కెమెరా ఆన్ చేసుకోండి. అయితే మీకు క్లియర్ కట్‌గా కనిపిస్తది. కొంచెం స్క్రోల్ చేద్దాం. స్క్రోల్ చేస్తే ఇక్కడ ఇమేజ్ అయితే ఏముండదు. కింద ప్లస్ సెకండ్ మీడియాలోకెళ్ళి డిస్క్రిప్షన్‌లో నేను గర్ల్స్ పీఎన్‌జీస్ అయితే ఒక 4 5 ఇచ్చాను. మీకు ఏ ప్లేస్‌లో అయితే నచ్చుతుందో ఆ ప్లేస్‌లో మీరైతే పెట్టుకోవచ్చు. అంటే మీకు ఎక్కడైతే బెటర్‌గా అనిపిస్తదో ఎగ్జాంపుల్‌గా నేను పెడతాను చూడండి మీరు. ఒక 4 వరకు ఇస్తాను మీకు. ఓకే. ఇక్కడ పీఎన్‌జీ యాడ్ చేసినా కానీ సరిగ్గా సెట్ కాలేదు. ఓకే. అసలు కనిపిస్తలేదు. కాబట్టి ఇప్పుడు మనం మూవ్ అండ్ ట్రాన్స్‌ఫర్‌లోకెళ్ళి జెడ్ వాల్యూలోకి వెళ్ళండి. ఇక్కడ చూడండి. ఈ 3 ఆప్షన్‌లోకెళ్ళి జెడ్‌ని సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత దీనైతే మీరైతే ఇలాగైతే పెంచుకోండి. ఓకేనా. ఎంత పెంచుతారంటే 1100 పెట్టుకోండి. ఓకేనా. 1100 ఓకేనా. దాని తర్వాత రొటేషన్ చేసుకోండి. ఇలా 90 డిగ్రీస్. ఓకే. 90 డిగ్రీస్ రొటేషన్ చేసిన తర్వాత ఇలాగైతే మనం కొంచెం పర్ఫెక్ట్‌గా అయితే చేద్దాం. సైజ్ కొంచెం తక్కువ చేద్దాం. ఇలా దీన్ని ఇక్కడ అడ్జస్ట్‌మెంట్ చేద్దాం. దీన్ని మనం ఇక్కడి వరకు యాడ్ చేద్దాం. ఎందుకంటే ఈ లిరికల్ అనేది అక్కడి వరకు ఉంది కాబట్టి అక్కడి వరకు యాడ్ చేసి కిందికి తీసుకొద్దాం. లేకపోతే టాప్‌లో ఉన్నా నో ప్రాబ్లమ్. ఓకే. ఇక్కడ చూడండి లిరికల్ అయితే ఇక్కడ ఫస్ట్ ఫోటో అయితే సెట్ అయింది. దాని తర్వాత ఇక్కడ మనకు మళ్ళీ ఇక్కడ సెకండ్ ఫోటో ఉంటది. ఇక్కడ చూడండి ఈ లిరికల్ బ్యాక్ సైడ్‌లో. కాబట్టి అప్పుడు మనం ఏం చేయాలంటే ఈ ఫోటోని కూడా మనం ఇక్కడ ఎగ్జాంపుల్‌గా ఎక్కడైనా వచ్చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఏ ఫోటో అయితే యాడ్ చేద్దామని అనుకుంటున్నారో ఆ ఫోటో తీసుకోండి. ఈ ఫోటోని కూడా మనం మూవ్ అండ్ ట్రాన్స్‌ఫర్‌లోకెళ్ళి జెడ్ వాల్యూ అయితే 1100 కాదు. ఇది కొంచెం తక్కువనే పెట్టుకోండి. ఎగ్జాంపుల్‌గా 600 పెట్టాను. 1100 అయితే మళ్ళీ కొంచెం బ్యాక్ సైడ్ వెళ్ళిపోతది. దాని తర్వాత 180 డిగ్రీస్ పెట్టి కొంచెం ఇలాగైతే అడ్జస్ట్‌మెంట్ అయితే చేసేసిన. ఇక్కడైతే మనకైతే పర్ఫెక్ట్‌గా అయితే సెట్ అయింది. సెట్ కాలేదు కదా! ఓకే. ఇప్పుడు దీన్ని మనం కూడా ఇక్కడ అడ్జస్ట్‌మెంట్ చేద్దాం. లేకపోతే ఫస్ట్ వరకు అయితే జరుపుకోండి. కొంచెం పర్ఫెక్ట్‌గా అయితే సెట్ అయిపోతది. ఇక్కడ చూడండి ఇది. ఓకే. ఓకే. ఇక్కడ చూడండి ఈ లిరికల్ బ్యాక్ సైడ్‌లో ఏదైతే ఫోటో ఉందో అది మనకు కొంచెం చిన్నగా కనిపిస్తుంది కాబట్టి ఇక్కడ మీరు అడ్జస్ట్‌మెంట్ చేసుకోవచ్చు. పెద్ద వరీ కాకుండా. ఏదైతే మనం పీఎన్‌జీ యాడ్ చేసినామో దాన్ని మనం ఇలా అయితే కొంచెం జూమ్ చేసుకోవచ్చు. అడ్జస్ట్‌మెంట్ చేసుకోండి. సెట్ అయిపోతది. ఓకేనా. ఓకే. ఫస్ట్ 2 ఫోటోస్ యాడ్ చేసినాం. దాని తర్వాత ఇక్కడ మళ్ళీ ఇక్కడ యాడ్ చేయాలి. ఏం లేదు కింద ప్లస్ సెకండ్ మీడియాలోకెళ్ళి ఇంకో ఫోటో తీసుకుందాం. ఇంకో ఫోటో తీసుకున్న తర్వాత మూవ్ అండ్ ట్రాన్స్‌ఫర్‌లోకెళ్ళి ఇక్కడ మనకు ఈ ఫోటో కరెక్ట్‌గా సెట్ అవుతుంది. దీన్ని మీరు జూమ్ చేయకండి. ఏం చేయకండి. కరెక్ట్‌గా అడ్జస్ట్‌మెంట్ ప్లేస్‌లో అయితే పెట్టుకోండి. ఓకే. ఇలా సెట్ అయింది. ఇక్కడ కూడా మీరు ఇక్కడ ఇంకో పీఎన్‌జీ కూడా యాడ్ చేసుకోవచ్చు. గర్ల్స్ ఉండొచ్చు, బాయ్స్ ఉండొచ్చు. ఇక్కడ నేను ఒక కార్టూన్ ఇమేజ్ యాడ్ చేస్తా. సంథింగ్ ఇది. దీన్ని మూవ్ అండ్ ట్రాన్స్‌ఫర్‌లోకెళ్ళి దీని జెడ్ వాల్యూ మైనస్‌లో చేస్తున్నా. మైనస్‌లో ఎంత చేస్తున్నానంటే 900 చేస్తున్నా. ఓకే. 900 చేసిన తర్వాత ఇక్కడ చూడండి. ఇది కూడా ఇక్కడ బాగా అడ్జస్ట్‌మెంట్ అయింది. దాని తర్వాత ఇది కూడా ఇక్కడ అయిపోతుంది. దాని తర్వాత సేమ్ ఇక్కడ. ఓకే. సేమ్ ఇక్కడ మీరు అడ్జస్ట్‌మెంట్ మాత్రమే ఇక్కడ మీకు కొంచెం వర్క్ అయితే ఉంటది. ఇక్కడ చూడండి ఈ ఫోటో కూడా కరెక్ట్‌గా సెట్ అయింది. కొంచెం అడ్జస్ట్‌మెంట్ చేసుకోవచ్చు. బీట్ మార్క్ నుంచి బీట్ మార్క్ ఎక్కడి నుంచి ఎక్కడైతే యాడ్ చేయాలో ఆటోమేటిక్‌గా మీకు ఒక ఐడియా అనేది వచ్చేస్తది. మీరు పెద్ద వరీ అవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ చూడండి ఇది ఇలా. లాస్ట్ ఫోటో కూడా ఒకటి యాడ్ చేసేస్తా. ఇది. ఇలా. దాని తర్వాత ఇంకో ఫోటో. సెట్ అయింది. మొత్తం ఫోటోస్ అయితే సెట్ అయిపోయింది. చూడండి. ఇలా. మొత్తం బాగా సెట్ అయిపోయింది. ఇక్కడ చూడండి. అన్నీ బాగా సెట్ అయింది. దాని తర్వాత సేవ్ చేసుకోండి. కొంచెం ప్రాబ్లమ్ ఉన్నా కూడా కొంచెం మీరు ఈజీగా అయితే చేసుకోండి. అంతే. దాని తర్వాత వీడియో సేవ్ చేసుకోండి. నచ్చితే మాత్రం లైక్ చేసి సపోర్ట్ చేయండి. జై హింద్.